అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మనము దేవుని వాక్యాన్ని ఆత్మీయ ఆహారముగా భుజిద్దాం, తెలుసుకుందాం. దేవుని సేవకుడనైన నేను నాకిచ్చిన వాక్యవరము ద్వారా నేను మీకు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మంచి ప్రవక్తలను మీకు పరిచయం చేస్తూ బోధిస్తూ ఉన్నాను. ఇది దేవుడు నాకిచ్చిన ఆధిక్యత. ఓబద్యా గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. రెండవదిగా గర్వాన్ని ఖండించిన ఓబద్యా. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలను నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగల వాడెవడని అనుకొనువాడా, నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రిందికి పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధంగా జీవిస్తారో దాని విషయమై ఖచ్చితంగా చక్కగా దేవుడు ప్రవక్తలను, తన భక్తులను వాడుకొని హెచ్చరిస్తూ సంపూర్ణ సత్యములోనికి నడిపించారు. అదేవిధంగా ఇక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. గర్వాన్ని ఖండించిన ఓబద్యా. మనుషులకు ఎప్పుడండి గర్వం వస్తుంది? గర్వం ఎప్పుడు వస్తుందని అంటే, వాడు పేదరికంలో నుండి ధనము ఎక్కువ సంపాదిస్తే వాడికి గర్వం వస్తుంది. స్థలాలు, పొలాలు, ఇండ్లు కొనుక్కుంటే, కట్టుకుంటే గర్వం వస్తుంది. బంగారము ఉంటే ఎక్కువగా గర్వం ఉంటుంది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఈ గర్వము ఎక్కువగా ఒక మనిషిని పొగుడుతూ ఉంటే ఆటోమేటిక్ వానికి గర్వం వచ్చేస్తుంది. ఎక్కువ స్తుతించబడితే వానికి గర్వం వస్తుంది. వాని పొగుడుతూ ఉంటే గర్వం వస్తుంది. అదే ప్రకారం బైబిల్ గ్రంథంలో లూసిఫర్ను మనం చూస్తాం. లూసిఫర్ ఎలాంటి వాడు అనంటే, దేవుడు తనకు సర్వాధికారమును ఇచ్చాడు. అప్పుడు వాడు ఎక్కువగా గర్వించి దేవుని చేత పైనుండి త్రోసివేయబడ్డాడు. అందముంది, జ్ఞానముంది, ఒక 10 మందిని 1000 మందిని నడిపించే సత్తా ఉంది. అదంతా చూసి దేవుడు తనను ఒక నాయకుడుగా, ఒక పెద్దగా, ఒక గుంపుకు తనను నిలబెట్టాడు. కానీ ఆ లూసిఫర్కు గర్వం వచ్చేసింది. గర్వం వలన పైనుండి త్రోసివేయబడ్డాడు. అదే ప్రకారము మనిషి కూడా అంతే. మనిషికి ఎప్పుడైతే గర్వం వస్తుందో వాడు పడిపోతాడు. కొద్దిగా తెలిస్తే నాకు అంతా తెలుసు అనేసి ఉబలాట పడుతూ ఉంటాడు, ఆరాట పడుతూ ఉంటాడు. నేను చదవగలను, పాట పాడగలను, ప్రార్థన చేయగలను, వాక్యం చెప్పగలను అని ఎప్పుడైతే అనుకుంటాడో పైకి కనబడదు గర్వం, అది లోపల ఉంటుంది. అప్పుడు ఆ గర్వం ఏం చేస్తుందని అంటే, వానికి ఆ గర్వం ద్వారా సహవాసానికి రాకుండా దూరం అవుతాడు. అనగా దేవుని మందిరానికి రాకుండా దూరం అవుతాడు. అనగా సంఘ కాపరి వెలివేయకముందే వెలివేయబడుతూ ఉంటాడు. అనగా ప్రజలైన వారు తెలుసుకోవాలి,
ఆహా, ఆ వ్యక్తి లోపల గర్వము పెరుగుతూ ఉంది. అందుకే వాడు దేవుని సన్నిధికి రాకుండా బయట బయట ఉంటూ ఉన్నాడు. ముందొచ్చి కూర్చునేవాడు వెనుక కూర్చుంటున్నాడు. గర్వము ఏ విధంగా వెనుకకు లాగుతుందో, ఏ విధంగా తిప్పుతుందో తనకు తెలియదు. తను అనుకుంటాడు నేను సరిగానే ఉన్నాను అని అనుకుంటాడు. కానీ గర్వము వలన వాడు అణిచివేయబడుతూ ఉన్నాడు. వానికి అవమానము, సిగ్గు కలుగుతూ ఉంటుంది. నలుగురిలో పరువు పోతూ ఉంటుంది. ఈ గర్వము ఎవరి వలన వస్తుంది అనంటే సాతాను వలన వస్తుంది. సాతానుడు వాని లోపల దూరి ఈ గర్వాన్ని తెప్పిస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త. ఇది నా హెచ్చరిక. మీరు పాడైపోవాలని కాదు. మీలో గర్వము మొలకెత్తుతూ ఉంటే దాన్ని తెంపివేసుకోవాలి, అణుచుకోవాలి, తగ్గించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఒబెద్య మరి మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఒక మనిషిలో గర్వం అనే చెడు స్వభావం ఉంటే దేవుడు ఆ వ్యక్తిని క్రిందకు వంచుతాడు. హల్లెలూయా. కనుక గర్విష్ఠుడా, గర్విష్ఠురాలా, నేను నీకు విరోధి అంటున్నాడు దేవుడు. ఒబద్య ప్రవక్త కూడా గర్వాన్ని పూర్తిగా ఖండిస్తున్నాడు. నీవు ఆకాశమంతా ఎత్తు ఎదిగి గర్వపడితే అక్కడ నుండి దేవుడు నిన్ను పడవేస్తాడు. హల్లెలూయా. జాగ్రత్త అని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, గర్వం సాతాను లక్షణం. దానికి ఎంత మాత్రము మన హృదయంలో చోటివ్వకూడదు. నువ్వు చోటిస్తున్నావా? ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గొప్పవాళ్ళెందరో గర్వించి గడ్డి మేశారు, గద్దె దిగారు, భ్రష్టులైపోయారు. కనుక గర్వంతో కాక వినయముతో మన భక్తిని కొనసాగించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటల ద్వారా నీ జీవితము సరి అవునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.